జెడ్పీహెచ్ఎస్ పాలకుర్తిలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా నేను ప్రధాన ఉపాధ్యాయురాలు పోస్ట్ తీసుకున్నాను. ప్రధాన ఉపాధ్యాయులు పోస్ట్ చేయడం చాలా కష్టం. నేను అందరు టీచర్స్ని టైం టేబుల్ ప్రకారం వాళ్ళ క్లాసెస్కి మార్నింగ్ పంపించాను. అధికారులు వస్తే వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని అన్ని క్లాసెస్ తిరిగి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, సర్స్ ఎలా చెప్తున్నారో అన్నీ చూసి వాళ్ళని కొన్ని డౌట్స్ కూడా అడిగాము. ఈ పోస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది, మరియు కష్టంగా ఉన్నా ఇష్టంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. అసలు లైఫ్లో మర్చిపోలేని మంచి మెమొరీ ఇది. మా టీచర్స్కి అందరికీ థ్యాంక్స్, నాకు హెచ్ఎం పోస్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే సందర్భంగా నేను కలెక్టర్గా పోస్ట్ తీసుకున్నాను. ఫ్యూచర్లో కూడా కలెక్టర్ కావాలని అనుకుంటూ బాగా చదువుకొని కలెక్టర్ అవుతానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. నజిత మీ అందరికీ మరొకసారి స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ఈరోజు యాక్ట్ చేసినటువంటి యాక్ట్ కాదు, నటించడం కాదు, జీవించాలని అనుకోవచ్చు. కలర్ఫుల్ గా ఉంది స్కూల్ మొత్తం. రోజు ఇదే విధంగా ఉంటే బాగుండదు, నాకు రెస్ట్ కలుపుతుంది అనుకుంటున్నాను. ఈ రోజు హెచ్ఎంఏ చేసినటువంటి అఖిల నాకంటే కూడా బాగా చేసింది అని అనుకుంటున్నాను. ఓకే. హాయ్ అందరికీ. ఈరోజు మేము సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకున్నాం జెడ్పీహెచ్ఎస్ పాలకుర్తిలో. ఈ డే జరుపుకోవడం వల్ల మేము చాలా ఎంజాయ్ చేసాం. నేను డిఓ పోస్ట్ని పోస్ట్గా యాక్ట్ చేశాను. నేను ఈ పోస్ట్ నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. కొంచెం కష్టంగా ఉంది, కానీ చేసాము. కానీ వాళ్ళు రోజు ఎలా చేస్తారో అర్థం కాలేదు. స్కూల్ మొత్తం విజిట్ చేసాము. స్కూల్ చాలా నీట్గా అండ్ చిల్డ్రన్స్ అందరూ డిసిప్లిన్గా ఉన్నారు. మేము వేసిన క్వశ్చన్స్కి వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఇంకా మిడ్ డే మీల్స్ ఇట్లా అన్నీ బాగున్నాయి. ఇంకా ఈ పోస్ట్ నాకు ఇచ్చినందుకు సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. లైఫ్లో డిఓ అవుతానో లేదు కాను, కానీ ఈ రోజు అయితే అయ్యాను సార్ వల్ల. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ పోస్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. హాయ్, మై నేమ్ ఇస్ ఎల్ నజిత. నేను ఎంఈఓ పోస్ట్ తీసుకున్నాను. ఇయర్ నాకు చాలా హ్యాపీగా ఉన్నది. క్లాస్ మొత్తం తిరిగినాం, క్వశ్చన్స్ అడిగినాం, అందరూ ఆన్సర్స్ ఈ పోస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అందరికీ. My name is Geeta. I am studying 10th class. నేను ఇవాళ సెల్ఫ్ గవర్నమెంట్ డే మా స్కూల్లో మేము జరుపుకుంటున్నాము.
ఇవాళ నేను 7th క్లాస్కి 9th క్లాస్కి 10th క్లాస్కి మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు చెప్పాను. వాళ్ళు నేను అడిగిన క్వశ్చన్కి మంచిగానే ఆన్సర్ చేశారు. నేను కూడా మంచిగానే చెప్పిన అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. मेरा नाम है शबाना. मैं आज हिंदी बोली हूँ. 10 8 10 9 को मैं बोली था. आज हम स्कूल में सेल्फ गवर्नमेंट डे कर ले. आज अच्छा मुझे अच्छा करवाया था. टीचर तरह बोलना सब लोग मुझे अच्छा आंसर दिए थे. मैं अच्छा क्वेश्चन उनको पूछी था. वो आंसर मुझे अच्छा दिया था. आज मुझे अच्छा करवाया. थैंक यू. నా పేరు బి వెంకటేష్. నేను 10th. నేను ఈరోజు 10th 9thకి ఫిజికల్ సైన్స్ ఇంకా మ్యాథ్స్ చెప్పినాను. అని నాకు ఈరోజు అర్థమైంది సార్లు ఎట్లా కష్టపడతారో మాకు చెప్పనీకి. అసలు ఎంత చెప్పినా వాళ్ళు ఇంటలేరు అసలు. నాకు ఈ 10 థ్యాంక్స్. నేను 10వ తరగతి చదువుతున్నా. ఈరోజు మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. అందుకు నేను పీడి సార్గా యాక్ట్ చేసిన. నాకు కొంచెం ఎంజాయ్గా అనిపించింది. మార్నింగ్ అయితే ప్రేయర్ చేయించిన, గేమ్స్ ఆడిపించిన. రోజుకు పీడి సార్ అట్లా చేయించుంటారు నాకు తెలియదు. ఒక్కరోజు చేయించిన నాకు ఫిజికల్గా చాలా భయం వేసింది. అయినా నేను బాగా చేయించిన అనుకుంటున్నా. గేమ్స్ కూడా బాగా ఆడించిన. లాస్ట్కి మొత్తానికి నేను ఎంజాయ్ చేసిన. థ్యాంక్స్. నా పేరు శేఖర్, 10th బి. నేను ఈరోజు మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ జరుపుకున్నాము. నేను పోస్ట్ ఏమో అటెండర్ తీసుకున్నాను. అందరికీ మంచిగా బెల్ కొట్టాను. మేడాలకు సార్లకు రిజిస్టర్ ఇచ్చాను. మంచిగా అనిపించింది. ఉంటుంది అని నేను వెళ్ళాక నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఆ క్లాస్ వింటే చాలా బాగా ఇచ్చారు. నాకు తెలిసి బాగా చెప్పాలని అనుకుంటున్నా. నెక్స్ట్ 9th బికి మ్యాథ్స్ వెళ్ళా. మ్యాథ్స్ ఫస్ట్ భయం అయింది. తర్వాత బోర్డు మీద సొల్యూషన్ రాసినాక కొంచెం భయం పోయింది. వాళ్ళు బాగా అనిపించింది. నా గోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. Today I acted as maths, English, biology and social teacher. I'm thinking I explain all subjects as well. Thank you. Celebrating self-government day, they are looking very beautiful and happy in their faces. For celebrating this day, they act like a teachers and they teach us well as our teachers, and they experience what a teacher can do a whole day. Our teachers, first time thanks for our teachers for teaching us without any problems.